వైవా హర్ష హీరోగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సుందరం మాస్టర్ రివ్యూ ఏంటి, హీరోగా మొదటి సినిమా మెప్పించాడా లేదా అనే వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుందరం మాస్టర్ అంటే వైవా హర్ష గవర్నమెంట్ స్కూల్లో సోషల్ టీచర్ గా పనిచేస్తూ గవర్నమెంట్ జాబ్ అవటంతో ఎక్కువ కట్నంతో పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ ఏరియా ఎమ్మెల్యే హర్షవర్ధన్ స్కూల్ కి వచ్చి అందరు టీచర్స్ ని చూసి సుందరాన్ని సెలెక్ట్ చేసుకుని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గత 90 ఏళ్లుగా మిర్యాలమెట్ట అనే ఓ ఊరు ఉంది. అక్కడికి బయటి వాళ్లకి ప్రవేశం లేదు. మొదటిసారి వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని ఉత్తరం రాశారంటూ, ఆ ఊర్లో ఏదో విలువైనది ఉంది, దాన్ని కనుక్కోవటానికి నేను పంపుతున్నామంటూ 6 నెలల్లో సాధిస్తే డీఈఓ పోస్ట్ వస్తుందని చెప్పటంతో డీఈఓ అయితే కట్నం ఇంకా ఎక్కువ వస్తుందని ఓకే చెప్తాడు సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ వాళ్లకి ఇంగ్లీష్ నేర్పించాడా, అక్కడి మనుషులు ఎలా ఉన్నారు, వాళ్లకి నలుపు రంగు అంటే ఎందుకు ఇష్టం, ఆ ఊరి నుంచి సుందరం మాస్టర్ ఎప్పుడు బయటకి వచ్చాడు, ఈ వివరాలనేవి తెరపై చూడాల్సిందే. కొన్ని తెగల వాళ్లు ప్రపంచానికి సంబంధం లేకుండా బ్రతకటం, వాళ్ల దగ్గరికి ఎవరైనా వస్తే చంపేయటం లాంటివి రియల్ లైఫ్ లో వార్తలు చూసా. అలాగే మిర్యాలమెట్ట అనే ఊరిని తీసుకుని వాళ్లకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలనే కథతో సుందరం మాస్టర్ ని రాసుకున్నారు. మొదటి హాఫ్ అంతా సుందరం మాస్టర్ గురించి, అతను అక్కడికి వెళ్లి పడే బాధల గురించి ఫుల్ కామెడీగా చూపించారు. ఇంటర్వెల్ కి విగ్రహం మాయమవటంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఆ విగ్రహం గురించి, అక్కడ కల్మషం లేని మనుషులు, ప్రకృతి, మానవత్వం లాంటి ఎమోషన్స్ తో సాగుతుంది. ఆ ఊరి వాళ్లకి స్వతంత్రం వచ్చినట్టు కూడా తెలియకపోవటం, గాంధీ ఎలా ఉంటారు అని తెలియకపోవటం, అసలు బయట ఒక ప్రపంచం ఇంతలా మారిందని తెలియకపోవటం, క్రికెట్, ఇప్పుడు ఉన్న డబ్బుల గురించి తెలియకపోవటం, గాంధీ ఇతనే అని 500 నోటు సుందరం మాస్టర్ చూపిస్తే ఆ నోటుని చింపేసి గాంధీ ఫోటో మాత్రం తీసుకోవటం లాంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. అయితే ఇవే సీన్స్ లో కొన్ని మాత్రం ఓవర్ డ్రామాటిక్ గా అనిపిస్తాయి. ఆ ఊరిని బ్రిటిషర్ల నుండి కాపాడిన దొరగా బ్రహ్మానందం ఫేస్ ని గ్రాఫిక్స్ లో వాడుకొని కథ చెప్పటం గమనార్హం. ఇక నటీనటుల విషయానికొస్తే కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష ఇప్పుడు కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేశాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో అనాథ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు. తర్వాత సాంకేతిక విషయానికొస్తే సినిమాని అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. అడవులు, జలపాతం, మధ్యలో కర్రలతో కట్టిన ఇల్లు ఉన్న ఓ చిన్న ఊరు, ఇవన్నీ సినిమాటిక్ విజువల్స్ లో అద్భుతంగా చూపించారు. ఆ ఊరిని ఆర్ట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా కట్టింది. నిజంగా ప్రపంచానికి దూరంగా ఓ పల్లెటూరుంటే అలాగే ఉంటుందేమో అనిపించేలా కట్టారు. కథ కూడా కొత్తగా బాగుంది. కథనం కూడా ఆసక్తిగా బోర్ కొట్టకుండా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ నిజమో కలో తెలియకుండా ఉండేలా రాసిన స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ సాధారణ ఆడియన్స్ ని కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. కానీ సినిమా చూస్తే అతని పర్సనల్ ఒపీనియన్స్ ఎక్కువగా సినిమాలో చూపించినట్టు అనిపిస్తుంది. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. మొత్తంగా ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్న ఓ ఊరికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన సుందరం మాస్టర్ పడ్డ కష్టాలు, నేర్చుకున్న పాఠాలు ఏంటి అనే కథని మంచి ఎమోషన్స్ తో నడిపించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాకి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.